నేను అరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నా. ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఒక నివేదిక అయితే ప్రకటించారు కదా. దెన్ ప్రూవ్ మీ రాంగ్. వీణా రాంగ్, వీణా చెడ్డది, వీణా ట్రాప్ చేసింది, ఇది అనేసి రిపోర్ట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. 2 months మీకేమన్నా ఆటలుగా ఉందా? ఒక అమ్మాయి జీవితం అంటే కుటుంబం నాశనం అయిపోయింది ఒక ఎమ్మెల్యే వల్ల, న్యాయం చేయండి అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతుంటే కనీసం విచారణ లేదు, నా నుంచి విచారణ లేదు. రేపు మీ కుటుంబాల్లో కూడా ఇలా జరిగితే ఏం చేస్తారు? మా పార్టీ అని చెప్పేసి ముడుచుకొని కూర్చుంటారా? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్ అందరూ కలిసి కంకణం కట్టుకొని ఒక అమ్మాయికి సక్సెస్ఫుల్గా అన్యాయం చేశారు. చాలా తప్పు సార్ ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంకింతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమని అనిపిస్తుందేమో.